ఒకటో సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే. బాగా వినండి, ఏలీ కుమారులు వాస్తవంగా చేస్తున్న పరిచర్య యాజకత్వ పరిచర్య, కానీ వాస్తవంగా వారు దేవుని తెలుసుకున్నారా? తెలుసుకోలే. దే డిడ్ నాట్ నో గాడ్, దే హ్యాడ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం లేదు, దేవుని తెలుసుకోలేదు. వాస్తవంగా యాజకుడు దేవుని నుంచి పొందుకొని దేవోక్తి, దర్శనము, దైవ ప్రత్యక్షత దేవుని నుండి పొందుకొని తను ఒక వర్తమానికుడుగా దేవుని బిడ్డలకు ఏం చేయాలి? పోస్ట్ మ్యాన్గా అందించాలి. అసలు ఈ వ్యక్తికి దేవుడు ఎవరో తెలియదట, దేవునితో సంబంధం లేదంట, దేవుడు అంటే కూడా ఎరగని యాజకులంట. కానీ యాజకత్వ పరిచర్య చేస్తున్నారా? బరాబర్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, మరి ఇప్పుడు దేవుని నుంచి వాక్యం పొందుకోకుండా మరి ఏం చెప్తున్నట్టు వాళ్ళు? దేవుని నుంచి పొందుకోకుండా ఎవరైనా చెప్పగలరా? దేవోక్తి అయితే చెప్పలేరు, కానీ మిగతావన్నీ చెప్పొచ్చు. ఏమేమి చెప్పొచ్చు రండి చూద్దాం. ఏమేమి ఉన్నాయి? దైవోక్తి బదులు, విజన్ బదులు, ప్రత్యక్షత బదులు దేవుని నుంచి పొందుకున్న ప్రేరణ వాక్యం కాకుండా మిగతావన్నీ కూడా ఎలా మేనేజ్ చేయొచ్చో ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తాం. రండి, 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చదవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. బాగా వినండి, ఇప్పుడు మందసము శత్రువుల చేతిలో నుండి రక్షిస్తుందని ఇశ్రాయేలు ప్రజలకు, వారి పెద్దలకు తెలుసా తెలీదా? తెలుసు. ఎవరు చెప్పుండొచ్చు? యాజకులే చెప్పుండాలి. ఇప్పుడు ఎంతగా వాళ్ళకి ఎంతగా ఈ యొక్క థియరీ తెలుసు. థియరీ, ఈ మాట బాగా వినండి. ప్రత్యక్షత తెలియనప్పుడు, రెవల్యూషన్ తెలియనప్పుడు, దేవుడి నుంచి దేవోక్తి తెలియనప్పుడు థియరీ దట్టంగా చెప్పొచ్చు. ధర్మశాస్త్రముల నుండి ఆదికాండం ప్రకటన దాకా థియరీ కంఠోపాఠంగా అనర్గళంగా చెప్పొచ్చు. కొద్ది ముందుకెళ్దాం. 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైనిక అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నియు ఫినెహాసులు అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. వాళ్ళకి మందసం కొత్త కాదు, మందసమున్న చోటు కొత్తది కాదు, మందసమును తీసుకొని రావడం కొత్తది కాదు, మందసమును తీసుకొస్తే గెలుస్తారన్న సత్యము కూడా వారి కొత్త కాదు. దే ఆర్ క్లియర్ అబౌట్ ద థియరీ, దే ఆర్ క్లియర్ అబౌట్ ద ప్రాక్టీసెస్. అలవాట్లు కూడా వాళ్ళకు ఉన్నాయి. వాక్యానుసారంగా దైవికమైన అలవాట్లు కూడా వాళ్ళకు ఉన్నాయి, దైవికమైన ఆచారాలు కూడా వారికి ఉన్నాయి. ఆచారం గురించి చెప్పొచ్చు, అలవాట్ల గురించి చెప్పొచ్చు, కానీ దేవుని గురించి బంధం ఉండకపోవచ్చు. దేవునితో సంబంధం లేకున్నా కూడా థియరీ చెప్పొచ్చు, దేవునితో సంబంధం లేకపోయినా సరే ఆచారాలు చెప్పొచ్చు. దేవునితో వ్యక్తిగత అనుబంధము లేకపోయినా, అనుసంధానము లేకపోయినా నువ్వు దేవుని గురించిన అలవాట్లు, ప్రక్రియలన్నీ కూడా ప్రకటించవచ్చు. ఏది ఎక్కడ ఉంది కూడా నువ్వు చెప్పొచ్చు. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇంకొద్ది ముందుకెళ్దాం. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం చదువుదాం. ఒక్కసారి వారి ఆరాధన రేంజ్ ఏ స్థాయిలో ఉంది చూడండి. ఆరాధన కూడా చేస్తున్నారంట, అద్భుతమైన ఆరాధనలు కూడా నడిపిస్తున్నారు. మీరు షాక్ అవ్వద్దు, ఆరాధన కూడా ఏ రేంజ్లో తీసుకెళ్లారు తెలుసా? 5వ వచనం చదువుదాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించున్నంత గొప్ప కేకలు వేసిరి. ఎట్లా ఆరాధిస్తున్నారండి? భూమి దద్దరిల్లింది. ఎర్త్ షేకింగ్ వర్షిప్. బహుశా టైటిల్ ఫస్ట్ వచ్చింది అక్కడే. ఎర్త్ షేకింగ్ వర్షిప్ అంటే భూమి ఏమైందంట? దద్దరిల్లిపోయిందండి. ఇశ్రాయేలు ప్రజలు వీరి నాయకత్వంలో అటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి ఆరాధన? భూమి దద్దరిల్లే ఆరాధన. మనం అనుకున్నాం, అబ్బా ఇట్లాంటి ఆరాధన జీవితంలో ఎక్కడ చూడలేదు, చూడబోము కూడా. ఇప్పుడు వీరి ఆరాధన ఎంత ప్రభావం చూపిస్తుందంటే, దే హ్యావ్ అ బ్యూటిఫుల్ ట్రెడిషన్, దే హ్యావ్ రిచువల్స్, దే హ్యావ్ రూల్స్, దే హ్యావ్ రెగ్యులేషన్స్, దే నో ద థియరీ. సమస్తం మనకు తెలుసు. ఇంకా ముందుకెళ్దాం. 1వ సమూయేలు 4వ అధ్యాయం 7వ వచనం. జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదని, అయ్యో మహాశురుడు దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఇప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా దద్దరిల్లిపోయారు. నిజముగా మందసం వస్తే అద్భుతాలు జరుగుతాయని వీరి పరిచర్య ప్రభావం ఏ స్థాయికి వెళ్ళిందంటే, చివరికి అన్యులు కూడా ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. అన్యులు కూడా భయపడుతున్నారు. ఇదంతా జరుగుతుంది, కానీ దేవునితో ఏం లేదండి, సంబంధం లేదు. దే హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. They have rituals, they have theory, they have traditions, they have worship methods, they are shouting. Everything else is there except relationship with God.
ఆర్ బీయింగ్ లోడెడ్ బై గాడ్. దేవుని చేత నింపబడడం లేదు, దేవుని చేత బంధం లేదు, దేవుని నుంచి ప్రత్యక్షత లేదు. దెర్ ఇస్ నో రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ గాడ్. చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైతే దేవోక్తి ఉండదో, సామెతలు 29వ అధ్యాయం 18 Proverbs chapter 29 verse 18, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించి వాడు. ఇప్పుడు వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ విల్ గెట్ స్కాటర్డ్ అండ్ పీపుల్ విల్ పెరిష్. దర్శనము లేకుండా, ప్రత్యక్షత లేకుండా మిగతా వాక్యం సమృద్ధిగా ఉండొచ్చు. మరి మీరు అనొచ్చు, మరి ఏముందండి వారికి అంటే, దే వర్ టోటలీ డ్రౌన్డ్ ఇన్ అబండెన్స్. సమృద్ధిలో మునిగిపోయారు. దేంట్లో మునిగిపోయారు? మరి దేవోక్తి లేదు, దేవునితో బంధం లేదు, దేవునితో నింపబడడం లేదు, దేవుని నుంచి పొందుకున్న ప్రత్యక్షత లేనప్పుడు మరి ఏమున్నట్టు అక్కడ చెప్పమంటారా? జాగ్రత్త వినండి. ఎప్పుడైతే దేవుని చేత నింపబడవో ఆ ప్రాంతంలో ఏముంటాయి తెలుసా అండి? కావాలంటే లిస్ట్ రాసుకోండి. ఒపీనియన్స్ ఉంటాయి. యాజకులు ఏం చెప్తున్నారండి? వారి అభిప్రాయాలు సేకరించి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. నెంబర్ 2, ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఎక్కడ ఏది దొరుకుతుందో చెప్తున్నారు. నిబంధన మందసం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు దాన్ని తెచ్చుకోవాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, ఫుల్లీ లోడెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 3వది, ఆర్గ్యుమెంట్స్ చెప్తారు, జడ్జిమెంట్స్ చెప్తారు, తీర్పులు తీరుస్తారు, బురద జలనం చేస్తారు. ఒకప్పుడు ఏం జరిగింది చెప్తారు. పలాని 1947 15th century, ఇవన్నీ కూడా చరిత్ర ఆధారితంగా అద్భుతమైన చరిత్ర సమ్మేళనం అంతా కూడా క్రోడీకరించుకొని వ్యక్తపరచవచ్చు. కానీ అది దేవుని ప్రత్యక్షత కాకపోవచ్చు. దే మే వామిట్ థియరీస్. ఇంకా బైబిల్ సెలవిస్తుంది 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, 2 Timothy chapter 4 verse 3, ఎందుకనగా జనులు హితబోధను అనుసరింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. మరి ఇప్పుడు దురద చెవులు వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైన కల్పన కథలు చెప్తారంట. కల్పన కథలు అంటే కట్టుకథలు. కథలంటే ఇష్టం ఉంది, ప్రజలు కథలకు ఎక్కువ ఇష్టపడుతున్నారని తెలిస్తే వాక్యం చెప్పాల్సిన వారు, పరిచర్య చేయాల్సిన వాళ్ళు ఏం చెప్తారు? బహుశా హోప్ని ఫినిహాస్ మాట్లాడుకుంటొచ్చు ఏమని, నాన్న ఏం చెప్తున్నావు రేపు అంటే, మనలో కథల బ్యాచ్ అంతా, ఇంకేం చెప్తాం, కథలే చెప్పాలని. దేవుని నుంచి ప్రత్యక్షత అంటే మనకు తెలిస్తే కదా దేవుని నుంచి ప్రత్యక్షత. వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. అబ్బబ్బబ్బబ్బబ్బ మా అన్నయ్య ఏం కథలు చెప్పాడు అని అనేసరికి వెంటనే ఈసారి కాదు, నెక్స్ట్ వీక్ ఈ కథను మించిన కథ రావాలా. దేవోక్తి బదులు ఇవన్నీ రిప్లేస్ అవుతాయి. ఇప్పుడు కథల కంటే నెక్స్ట్ రేంజ్ వచ్చింది. నెక్స్ట్ జోకులు. వాక్యాలు ఏం కావాలండి? జోక్స్ కావాలి. ఇప్పుడు సమాజం జోక్స్ కోరుకుంటే సేవకుడు ఏం చెప్తాడు? సమాజం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే సేవకులు ఏమి ఇస్తారండి? ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఏది కోరుకుంటే బోధకులు ఏమి ఇస్తారు? అవే ఇస్తారు. అవునా కదా? దేవుని నుంచి ఏం పొందుకుంటున్నావా కాదు, కథను ఎలా పండించాలా, జోక్ వేస్తే ఎలా పేలాలా, పక్కుమని ఎలా నవ్వుకోవాలా. అవునా కదా? అల్టిమేట్గా సెల్ఫ్ హెల్ప్ మెసేజెస్లు ఎక్కువైపోతాయి, మోటివేషన్ క్లాసులు ఎక్కువైపోతాయి. ఇవేవి దొరకలేవు అనుకోండి, వాక్యం చేత నింపబడలేదు అనుకోండి, ఒకరినొకరు విమర్శించుకోవడం, క్రిటిసిజం పెరుగుతుంది. ఒకరి మీద బురద చల్లాలి. బురద చల్లిన వెంటనే ఏం చేయాలి? అవతలోడు ఏం చేస్తాడు? ఇంకొక 4 బురదలు చల్లుతాడు. ఈ బురద ఆ బురద కలిపి కొత్త అనాలిసిస్ కూర్చోవాలి, ఇంకో మెసేజ్ అవుతుంది అది. ఇప్పుడు వినే వాళ్ళకి దురద చెవులు ఉంటే చెప్పేవాళ్ళు ఏం చేస్తారండి? వాక్యం చెప్ప సోదంతా చెప్తారు. ఇప్పుడు ఏలీ కుమారులు ఫినెహాస్లు, హోప్ని ఫినెహాస్లు ఏం చేస్తున్నారండి? అదే పని చేస్తూ ఉన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ రెవల్యూషన్ ఇట్ బికెమ్ అ రిచువల్. ఇన్స్టెడ్ ఆఫ్ ద విజన్ ఆఫ్ గాడ్ ఇట్ జస్ట్ బికెమ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్. ఆచారాలు ఉండొచ్చు, రూల్స్ ఉండొచ్చు, థియరీ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, హిస్టరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండొచ్చు, జోకులు ఉండొచ్చు, కొన్నిసార్లు మోరల్ క్లాస్లో కూర్చుంటే ఎట్లుంటుందో మందలో కూర్చుంటే అట్లా ఉంటుంది. సమృద్ధి అయిన వాక్యం ఉన్నప్పుడు దాని విలువ తెలియనప్పుడు ఏమవుతుందంటే రెస్పెక్ట్ ఏమవుతుందండి? తగ్గిపోతుంది. రెస్పెక్ట్ తెలియపోయేసరికి పిలుపు యొక్క ముద్ర ఏమవుతుంది? కుప్పగూలిపోతుంది. వాళ్ళకేమీ నడిచిపోతూ ఉంది, పబ్బం నడిచిపోతూ ఉంది. ఒకరోజు ఈ పరిస్థితుల్లో దేవుడు చూస్తున్నాడు. 1 Samuel 3వ అధ్యాయం 11 అన్నాడు, నేను ఒక కార్యం చేయబోతున్నా, ఈ కార్యానికి ఒక్కొక్కరు చెవులు ఏమవుతాయి? గింగురమంటాయి. దురద చెవులకు గింగురు అనిపించే దినం రాబోతుందని దేవుడు ఆ రోజు పిలుపుకు ముద్రేస్తూ సమయలు తట్టి లేపాడు. పీపుల్ హ్యావ్ గాన్ టు ద స్టేజ్ వేర్ దే హ్యావ్ బికమ్ itchy ears and I'm going to make a new work. It is going to tingle their ears. చెవులు కుబేలెత్తిపోతాయి ఒక్కసారి. ఏ దురదైతే కావాలని కోరుచున్నారో దాన్ని సంపూర్తిగా కడగబోతున్నాను. ప్రియ సోదరి సోదర, విషాదం ఏంటంటే ఇర్మియా భక్తుని కాలంలో కూడా జరిగిన విషాద గాథ అది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 త్వరగా చదవండి. జెరెమియా chapter 2 verse 13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలములో ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నిలవలేని తొట్లను వారు తొలపించుకున్నారు. ఏం వదిలేశారట? జీవ జలముల ఊటను వదిలేశారు. ఎవరండి జీవ జలంలో ఊట? దేవుడు కాదా?
జీవజల ఊటకి తొట్లు తొలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఊట ఎప్పటికీ ఉబుకుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, తమ కొరకు తొట్లను ఏం చేశారు, తొలిపించేసుకున్నారు. విషాదం ఏంటంటే తొలిపించుకున్నారు కానీ బద్దలై నీళ్లు నిలువని తొట్లుగా అవి మిగిలిపోయాయి. ప్రియ సోదరి సోదరా, ఈరోజు అలనాడు జరిగిన దుర్ఘటన ఈరోజు జరుగుతుందంటే తప్పేమీ కాదు. నిజమైన ప్రత్యక్షత కనుమరుగైపోయిన దినాలు, నిజమైన వాక్యం కనుమరుగైపోయిన దినాలు, నిజమైన రెవల్యూషన్, నిజముగా దేవుని నుంచి పొందుకొని నింపబడిన వాక్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేర్ విల్ బి సమ్ క్యారెక్టరిస్టిక్స్. మనలో చాలామంది అడిగే ప్రశ్న అంటే నిజమైన వాక్యము, నిజమైన దేవుని చేత అభిషేకించబడిన వాక్యం ఎలా తెలుసుకోవాలండి అంటే, బాగునండి, జీవజల నదులు దేవుని చేత నింపబడిన వాక్యము దేవుని నుంచి పొందుకున్న ప్రత్యక్షతకు స్థూలంగా 7 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. ఇట్టే గుర్తుపట్టవచ్చు మీరు. ఆ 7 మాటలు మీకు త్వర జ్ఞాపకం చేస్తాను. అందుకొరకు మొట్టమొదటిది, అది నిజముగా దేవుని నుంచి పొందుకున్నదైతే జాగ్రత్త వినండి. దేవుని నుంచి పొందుకున్న వాక్యం అయితే బాగా వినండి. బైబిల్ సెలవిస్తుంది అది ఖచ్చితంగా సత్య ఆవిష్కరణ అయి ఉంటుంది. ఇట్ విల్ బి రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్. అయితే నిజముగా అది సత్యం అని ఎలా తెలుస్తుంది? బాగా వినండి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మొదటి సత్యం, నిజముగా అది వాక్యము దేవోక్తి అయితే, దేవుని నుంచి పొందుకున్నదైతే, దేవుని అభిషేకంతో విడుదలవుతున్న మాట అయితే, ఆ వాక్య సత్యం విన్నప్పుడు నీ బంధకాలు పటాపంచలవుతాయి. యు విల్ బి సెట్ ఫ్రీ. ఇట్ విల్ బి ఎ లిబరేటింగ్ ట్రూత్. అది విన్నప్పుడు ఎంతో కాలంగా ఉన్న కన్ఫ్యూజన్ కాస్త క్లియర్ అయిపోయి నువ్వు ఫ్రీ అయిపోతుంది. ఇట్ విల్ బి ఎ లిబరేటింగ్ ట్రూత్. ఇట్ విల్ సెట్ యూ ఫ్రీ. ఇది నిజముగా దేవుని నుంచి పొందుకున్న వాక్యములకు మొదటి గుర్తు ఏంటంటే, అది నేనేం చేస్తుందంటే నీ యొక్క బంధకాలన్నీ కూడా ఏం చేస్తాయి, విడుదల కలిగిస్తాయి. రెండవది, యెషయా గ్రంథం 50:4 చాలా స్పష్టంగా రాస్తుంది, నిజముగా దేవుడు నీ చెవులను నింపితే, నీ నోరు దేవుని నుంచి పొందుకున్న మాట చెప్తే, అది అలసిన వానికి ఏం చేస్తుంది, ఊరట కలిగిస్తుంది. నువ్వు అలసిపోయి దేవుని మందిరానికి వచ్చావా, దేవుని నుంచి పొందుకున్న సత్యం అయితే అది నీకు ఊరట కలిగిస్తుంది. అది దేవుని నుంచి పొందుకోకపోతే ఉన్న ఆకాశంతా కూడా ఏం చేస్తారు, చిదిమేసి చంపేస్తారు. అలసిపోయిన ప్రాణానికి ఊరట కలుగుతుందా, ఎంకరేజ్మెంట్ ఉందా? నిజంగా ఆ వాక్యం విన్నప్పుడు నీ బంధకాలు విడుదలవుతున్న అనుభవంలో ఉందా? అది దేవుని నుంచి పొందుకున్న మాటలే. 3 మాటలు జ్ఞాపకం చేస్తా. నిజముగా దేవుని నుంచి పొందుకున్న దేవోక్తి అయితే, మత్తయి సువార్త 23:4 త్వరగా చదవండి. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద ఏం చేస్తారు, ఎట్లా పెట్టేస్తారంటే అమ్మో అని చూసిన వెంటనే పారిపోవాలా భయపడిపోయి. సరే మరి నిజంగా మరి ఆ బరువులు ఎత్తుతారా అంటే, తమ వేలుతోనైనను వాటిని కదిలింపారంట. దే కాంప్లికేటెడ్ సో మచ్. అందుకొరకు యేసుప్రభు ఎప్పుడు పరిచయం చేసినా సులువుగా దేవుని వాక్యాన్ని అర్థం చేశాడు. కాంప్లికేట్ చేయలే. భారం భరించలేనంత భారాలు ఒత్తిడేలే. భారము దేవుడు ఎప్పుడు కూడా అందుకు మోయలేనంత బరువులు వారి మీద పెట్టలేదండి. హీ నెవర్ డిడ్ దాట్. హీ డిడ్ంట్ స్కేర్ ద పీపుల్ అవే. భయపెట్టి పారిపోయేటట్టు చేయలే. అది నిజమైన ప్రత్యక్షత కాదు, నిజమైన దేవుని వాక్యము కాదు. ఎన్ని అయిపోయాయి, 3 అయిపోయాయి. 4వది రాసుకోండి కావాలంటే. 4వది త్వరగా చూడడానికి ప్రయత్నం. ద్వితీయోపదేశకాండం 18:22 ప్రవక్త యెహోవా నామం చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలా, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలా అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. అది నిజంగా అభిషేక్తుడా కాదా, ప్రవక్త కాదా అంటే, చెప్పింది చెప్పినట్టు నెరవేరింది అనుకోండి, ఆ మాట ఎవరి నుంచి వచ్చినట్టు, దేవుని నుంచి వచ్చినట్టు. నెరవేరలేదు అనుకోండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగితే ఫేక్ అని. ఇది నాలో ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు నాతో మాట్లాడు, దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడని. సరే చెప్పు, ఓకే, దేవునితో మాట్లాడుతాడు, నిజంగా మాట్లాడు, నా గొర్రెలు నా స్వరము వినన్నాడు. మరి మాట్లాడితే చెప్పింది ఏం కావాలా, నెరవేరుతుంది. అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ గాడ్ విల్ టేక్ ఇట్ ఎ ఛాలెంజ్ టు ఫుల్ఫిల్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని మాట కాబట్టి దేవుడు నెరవేర్చడానికి ఎంతటి స్థాయికని ఏం చేస్తాడు, వెళ్తాడు. నిజంగా అది దేవుని వాక్యం అయితే, 5వదిగా ప్రాముఖ్యమైన సత్యము నిజముగా అందుకొరకే ఎప్పుడైతే ఇర్మియా భక్తుడు తన వాక్యం అంతటిని పరిచయం చేస్తున్నాడో, ఆ వాక్య పరిచయం చేస్తున్న వాళ్ళందరూ కూడా నెరవేరట్లేదని చూస్తూ వచ్చారు సుమారు 40 సంవత్సరాలు. అటు తర్వాత నెబుకద్నెజరు చెప్పినట్లుగానే బబులోను చెరలోకి అప్పగించబడ్డారు. నెబుజరదాన్ని పిలిచి అన్నాడు, అయ్యా మీరు ఎవరినైనా అరెస్ట్ చేయండి, కానీ అక్కడ ఇర్మియా భక్తుడు నిజమైన ప్రవక్తున్నాడు, ఆయన చెప్పిందంతా కూడా ఏమైంది, నెరవేరింది, ఆయనని దయచేసి ప్లీజ్ సెట్ హిమ్ ఫ్రీ అని చెప్పాడు. అన్యులు కూడా గుర్తించారు. నిజమైన ప్రవచనము, నిజమైన వాక్యము దేవుని నుంచి పొందుకున్నది నెరవేర్పు చూస్తాం. ఇప్పుడు 5వదిగా దేవుని యొక్క వాక్కు అది నిజముగా దేవుని దర్శనం అయితే, బాగా వినండి. దేవుడు వాక్య పరిచయం చేసినప్పుడు ఈమై గ్రామములో 2 శిష్యులు వెళ్తూ ఉన్నారు.
వారి మధ్యలో దేవుడు లేఖనాలు విప్పి బోధపరుస్తున్నప్పుడు అది లేఖనాలే అంతవరకు చదివినప్పుడు వాళ్ళకి ఏం హృదయం మండలే. కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని ప్రత్యక్షతను వారికి బయలుపరిచాడో, వారి కళ్ళు తెరిచాడో, వాళ్ళు మొట్టమొదటి అన్న మాట ఏం తెలుసా అండి? ఈయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా? ఇట్స్ అ కన్జ్యూమింగ్ ఫైర్. హృదయం మంటగలుగుతుంది. ఆ హృదయం నీలో గగురుపాటు కలిగించి ఎంతగా కార్యం చేస్తుందో తెలుసా అండి? బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉందంటే ఆ 6వ సత్యం చూడడానికి ప్రయత్నిస్తాం. చూడండి, దేవుని వాక్యం నిజముగా నువ్వు కానీ వింటే, అది చెప్పినట్టు చేస్తే, అది దేవుని ప్రత్యక్షత అయితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యంకు ఒక ప్రశస్తత ఉంది, ప్రత్యేకత ఉంది. అది ప్రాణాత్మ దేహములను కీళ్లను సహితము చొచ్చుకొని, ఇప్పుడు నిజమైన విత్తనం అయితే, నిజమైన వాక్యం అయితే అది ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మ శరీరము కీళ్లను సైతం చొచ్చుకొని ఏం చేస్తుంది? వెళ్ళి నేనేం చేస్తుంది? లోపల బాగు చేస్తుంది. లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ అప్లై దట్ వర్డ్. లైఫ్ అప్లికేషన్ నీ జీవితంలో అప్లై చేసుకుంటావు. నీ జీవితంలో ప్రాణాత్మ దేహములు కీళ్లను సైతము చొచ్చుకొని వెళ్తుందండి. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎట్ మైక్రో సెల్యులార్ లెవెల్. కణము ప్రాంతంలో కూడా వెళ్ళి అది పరిచయం చేస్తుంది తెలుసా? మరి ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు లైఫ్ టెంపుల్లో, మన సంఘంలో? టచ్ నేను చెప్పలేదే. మరి ఎందుకు స్వస్థత పొందుతున్నారు? దేవుని వాక్యాన్ని విన్నవారు, సంపూర్ణ ప్రత్యక్షత ఉన్నట్టు వారి జీవితంలో అప్లై చేసుకున్నవారు, అప్లై చేసుకోవడం ఆరంభించిన వెంటనే ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. నిజమైన ప్రత్యక్షత నీలో ప్రాణాత్మ దేహం కీళ్లను సైతము బాగుపరిచేది నీ దేవుని వాక్యము. వెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్, ఇట్ వర్క్స్ ఇన్ యూ. ప్రభు అంటాడు, నా వాక్యం నిరర్ధకంగా తిరిగి నా యొద్దకు రాదన్నాడు. ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ వైడ్. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ వర్డ్ టు కమ్ బ్యాక్ వైడ్. ఇట్ హ్యాస్ పవర్ to penetrate unto the level of the marrow, unto the cellular level. It starts working. It heals you. It corrects you. It sets you. ఆఖరి మాట 6 నిజమైన వాక్యం అయితే, నిజమైన ప్రత్యక్షత అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యము హృదయాంతరేంద్రియములను పరిశోధించును. నువ్వు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో చెప్తుంది. నువ్వు ఏమి బయట నువ్వు చెప్పుకోలేనిది కూడా నీ హృదయంలో ఉన్నది కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? చెప్పేస్తుంది. నీ పక్కన కూర్చున్న కూడా చెప్పలేకపోవచ్చు. నువ్వు మనసులో నువ్వు ఆలోచిస్తుండొచ్చు, కానీ గన్ షాట్గా పోయి ఆ వాక్యం అలా పొడుచుకుంటుంది. ఇశ్రాయేల్ ప్రజలను చూసి రాజు అన్యుడు అనుకున్నాడు, ఈ ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నారా బాబు మన దగ్గర, ఊరికే పోయి ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చెప్తున్నారు, మనం ఏం ప్లాన్ చేసినా వాళ్ళు వెంటనే దానికి ప్లాన్లు మార్చుకుంటున్నారంటే, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి అన్నాడు, రాజా ఇన్ఫార్మల్ కాదు రాజా, వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు, నీ పడక గదిలో నువ్వు మాట్లాడుకుంది కూడా ఏం చేస్తాడు? చెప్పేస్తాడని. ద ట్రూ అనాయింటింగ్, ట్రూ విజన్, ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ నీ హృదయ అంతరేంద్రంలో ఏం చేస్తుంది? నువ్వు ఆలోచిస్తూ వచ్చి కూర్చో, ఎక్కడైనా కూర్చో, ఎక్కడ టెంట్ కిందైనా కూర్చో, లైవ్లో కిలోమీటర్లు కొన్ని ప్రపంచాలు ఖండాలు దాటి కూర్చో. నిజమైన దర్శనం దేవుని ప్రత్యక్షత అయితే పొడుచుకొని వెళ్ళిపోతుంది. ఎట్లా జరిగింది, ఎందుకు చెప్తున్నారు ఇది అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఈ దినాల్లో వాక్యం ఏమైందండి? తరచుగా తటస్థించుట లేదు అనే పరిస్థితులు మనం ఉన్నాం. అది వాక్యము ప్రత్యక్షత దేవుని నుంచి పొందుకుందా కాదనేది పరీక్షించుకోవాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మనది. పాలు నిజమైన పాల కల్తీ పాల అని తెలుసుకోవాల్సిన బాధ్యత అమ్మేవాంది కాదు, కొనేవాంది. కొనుక్కునేవాడికి ఏముండాలి? ఇది కరెక్ట్ పాలా కాలా అని ఏం పెడతారు? లాక్టోమీటర్ పెట్టి అది ఎంత ఉంది, నిజంగా పాలా కాదా అని కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అవన్నీ నాకు తెలియదండి. ఇది తెల్లగుంది, అది తెల్లగుంది, ఇది తెల్లగుంది, అది తెల్లగుంది, సో ఇది పాలే అది పాలే అంటే చెట్టు నుంచి వచ్చే విషయం కూడా తెల్లగానే ఉంటుంది. తాగితే ఏమవుతుంది? పరవాసినని పాట పాడుకోవాల్సి వస్తుంది. ఇట్ షుడ్ బి యువర్ ప్రిరాగేటివ్. యూ షుడ్ నో. నా గొర్రెలు నా స్వరము వినను. ఎప్పుడైతే ఇర్మీయా భక్తుని ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేసరికి చూడండి, వాళ్ళందరూ అనుకున్నారంటే ఇలా కాదని చెప్పి ఇర్మీయా గ్రంథం 18 మాట చదువుకున్న త్వరగా. జెరమియా చాప్టర్ 18:18. అప్పుడు జనులు ఇర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. ప్లాన్ చేశారట, ఎట్లా ఆపేయాలి? ఎందుకంటే దేవోక్తుంటే ప్రజలు బాగవుతే ప్రజలందరూ కూడా దేవుని వైపు తిప్పబడతారు. ఇదంతటి కారణం ఏంటంటే ఇర్మీయా భక్తుని ద్వారా ఈ వాక్య సత్యం విడుదలవుతుందని. చిన్న వయసులోనే దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మీయా గ్రంథం 1:9 చూడండి, ఆ వాక్యం నింపింది ఎవరు? ఇర్మీయాకి. ఆయన అన్నాడు, బాలుడని ప్రవ్వా, నా వల్ల కాదు ప్రవ్వా, వద్దు నాయన అంటే, నీ నోరు బాగా దొరుము నింపుతా అన్నాడు. పిలుచుకుంది నేను, బాలుడని వద్దు అన్నాడు. సరే నింపాడు. మరి ఏమైంది? ఇర్మీయా 1:9. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు. గాడ్ టచ్డ్ హిస్ మౌత్. నోరు ముట్టాడు. ఆ నోరుని ఏం చేశాడు? నింపాడు. ఇర్మీయా భక్తుడు ప్రకటించాడు. ప్రజలు యాక్సెప్ట్ చేశారా?
చేయలే. పై చేంజ్ చేశారు. ఇర్మియా 18:18 యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. యాజకుడేమో ధర్మశాస్త్రం చెప్తాడు, జ్ఞాని యోచన చేయకుండా ఉండడు. తెలిపడు ఏం చేస్తాడు? వింటాడు, ఆలోచిస్తాడు. మూడోది, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రవక్త ఏమో వాక్యం చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా, ఈ మాటనండి, మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండ్రి. ఏమన్నారంట తెలుసా? ఇప్పుడు ఇర్మియా చెప్పే మాట నమ్మొద్దంటే ఇదంతా ఉత్తదే, ఇదంతా అబద్ధము, ఇదంతా అబద్ధ ప్రవక్త, ఇదంతా ఉత్తుత్తదే, ఎంత తప్పు చెప్తున్నాడు అని కానీ ఒకవేళ బురద జల్లితే అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? వినడము మానేస్తారు. అల్టిమేట్గా ఇర్మియా సత్యవాక్యము, దర్శనము ప్రజలకు చేరదు. ఒక టైటిల్ వేసి పడేస్తే పోతుంది, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, ఇదంతా ఉత్తుత్తదే, కావలసుకొని చెప్తున్నాడు. ఇట్లాంటి మాటలు చెప్పేసరికి ఆటోమేటిక్గా ఇర్మియా చెప్పే మాటలు వినడానికి ఏం చేస్తారు? విరక్తి చూపిస్తారు, లైట్ తీసుకుంటారు. ఎప్పుడైతే లైట్ తీసుకోవడం ఆరంభిస్తారో నిజమైన దర్శనం ఏమవుతుంది? చచ్చుబడిపోవడం ఆరంభిస్తుంది. సప్లై డిమాండ్ రేషియో తిరిగి పనిచేయడం ఆరంభిస్తుంది. డిమాండ్ తగ్గిపోతూ ఉంటే సప్లై కూడా ఏమవుతుందండి? ఎప్పుడైతే ఆ పరిస్థితి జరిగిపోతుందో, వాక్యం సమృద్ధిగా ఉన్నా సరే దేవుని నిజమైన సత్య దర్శనము ప్రత్యక్షత మూగపోతుంది. అదే జరిగింది. 40 సంవత్సరాలు చూస్తుండే కళ్ళు మూసుకున్నారు. దేవుని స్వరం ఎవ్వరూ వినడం మానేశారు. ఇర్మియా ఏడుస్తున్నాడు, తీసుకెళ్ళి గొంతులో పడేశారు. బట్లు ఇంకా చేయాల్సిందంతా కూడా ఇర్మియాకి చేశారు. అంతా జరిగిపోయింది. 40 years అయింది. కళ్ళ ముందు నమ్మకత్వం కోల్పోని ఇర్మియా వాక్పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ప్రజలు వింటున్నారు లేదా పక్కన పెడితే, తీరా చూస్తే నెబుకద్నెజరు దాడి చేశాడు. చెప్పింది చెప్పినట్లే నెరవేరింది, లైన్ టు లైన్ నెరవేరింది. చెప్పిన మాట నెరవేరేసరికి నెబుజరదాన్ని పిలిచి అన్నాడు, ఎవరినన్నా హతము చేయగాని ఇర్మియాను మాత్రం ముట్టొద్దు, నిజమైన దేవుని ప్రవక్త విడుదల చేసే. సరే, విడుదల కలిగింది. కానీ విషాదం ఏంటంటే దేవుని ప్రజలు సమృద్ధిని అనుభవించాల్సిన వారు బబులోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు మన జీవితంలో సమృద్ధి అయిన జీవనం అనుభవించకుండా అడ్డుపడుతున్నది సత్యవాక్యానికి దూరం అవ్వడమే, నిజమైన ప్రత్యక్షత కళ్ళ ముందు కనుమరుగు అవ్వడమే. బహుశా ఈరోజు ఆ పొరపాటు చేస్తున్నట్లయితే దేవుడు మనందరితోనే మాట్లాడుతున్న మన జీవితాన్ని దేవుడు సరిచేయునుగాక.